హైదరాబాద్లో బతుకమ్మ సంబరాలు అంబరానంటాయి. ట్యాంక్ బండ్పై సద్దుల బతుకమ్మ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు తీరొక్క పూలతో ఎంతో ఆనందంగా బతుకమ్మ ఆడిన మహిళలు ఇవాళ చివరి రోజు సద్దుల బతుకమ్మని సాగనంపుతున్నారు. మహిళలు పూలతో బతుకమ్మలను పేర్చి ఆడి పాడారు. భక్తితో గౌరమ్మని కొలిచారు. ట్యాంక్పై జరిగిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో వేలాది మంది మహిళలు పాల్గొన్నారు. 500 మంది కళాకారులతో చేపట్టిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. బతుకమ్మ పాటలతో ట్యాంక్ బండ్ ప్రాంతమంతా మారుమ్రోగిపోతోంది. తీరొక్క పూలతో చేసిన బతుకమ్మలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. సెక్రటేరియట్ ఎదురుగా ఉన్న అమరజ్యోతి స్తూపం దగ్గర నుంచి ట్యాంక్ బండ్ బతుకమ్మ ఘాటు వరకు 700 బతుకమ్మలతో ర్యాలీ నిర్వహించారు. మరొకసారి ఈ కార్నివాల్ సందర్భంగా హృదయపూర్వకమైనటువంటి కళాభివందనలు తెలియజేస్తూ మరి మంత్రివర్యుల్ని సాదరంగా వేదిక మీద గిన్నీస్ బుక్ లో కూడా మన బతుకమ్మను ఎక్కించాలి అనేటువంటి ఒక తపనతోటి మరి వారు నిన్న ప్రపంచ వ్యాప్తంగా మన బతుకమ్మను తెలుసుకునే విధంగా గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో ఎక్కించే విధంగా కృషి చేసినందుకు మరి వారితో పాటు శ్రమపడ్డ ప్రతి ఒక్కరికి అందులో పాల్గొన్నటువంటి సోదరి మనులందరికీ కూడా మరి పేరు పేరున మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి 9 రోజులు 9 పేర్లతో పిలుచుకునేటువంటి బతుకమ్మ ఈ రోజు సద్దుల బతుకమ్మగా చివరి రోజు ఆడుకొని మరి మనం నీళ్లలో వదిలిపెట్టి వెళ్ళడం జరుగుతుంది. బతుకమ్మను పేర్చి మరి ఆ బతుకమ్మను పూలనే పూజించే పండుగ ఈ బతుకమ్మ పండుగ. మరి మనం దేవుళ్ళను పూజిస్తాము పూలతో, కానీ పూలను పూజించేటువంటి ఒకే ఒక పండుగ బతుకమ్మ. అది కేవలం ఒక తెలంగాణలోనే మాత్రమే జరుగుతుంది, ప్రపంచంలో ఎక్కడా కూడా జరగదు. గౌరవ చైర్మన్ వెన్నెల గద్దరక్క నేతృత్వంలో మా సాంస్కృతిక సారథి కొరియోగ్రాఫర్